విషయం అసలు తెలీదు. పైగా ఎంత ప్రేమైన నానమ్మ. నాలాంటి ముద్దుల మనవడు ఉన్నాడని నీకు తెలీదా నానమ్మ? తెలిసిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. దుర్గమ్మ తల్లి, మా నాన్నకి మహారాణి గారంటే ఎంత ప్రేమో నీకే తెలుసుగా. ఏదో ఒక అతిశయాన్ని సృష్టించి వాళ్ళని కలపొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ. ఇప్పుడు నువ్వు ఎంచుకునే తీరాలి. ఈ అమ్మాయ్యా లేదా ఈ రాజసింహాసనమాని. నువ్వు ఎప్పుడూ గుర్తొస్తుంటావు. నువ్వు సంతోషంగా ఉండాలి. బండి తీయండి. ఎవరు ఏమన్నా సరే, ఈ సింహాసనం మీద రాణి కంటే నేనే అందంగా ఉంటాను. నాకు నా దృష్టే తగిలట్టుంది. అలా అంతా తగలదు. నేనున్నంత వరకు మీ మీద ఎవరి దృష్టి పడదు. ఎందుకంటే మీ అందం లోకంలో ఉన్న అన్ని మొత్తుల కన్నా ఎక్కువ. అలాగా? మనుషులు ఎప్పుడూ మత్తులో నిజమే మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, ఈ రాజసింహాసనం నాకు తగినదా లేక మీ తల్లిగారికా? నాకు బాగా తెలుసు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో మీ మౌనంలోనే నాకు అర్థం అవుతోంది. నేనొక పిచ్చిదాన్ని. ఇన్ని సంవత్సరాలుగా ఏ సంతోషమో ఇవ్వని వారితో ఈ ప్రశ్నను అడుగుతున్నాను. బూడిద మీద పన్నీరు జల్లడం వృధా అని అన్న మాట ఎవరైనా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. ఈ పెళ్లి తర్వాత ఒక భార్యగా ఎటువంటి సంతోషాన్ని నేను పొందలేదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? సంతోషంగా ఉన్నాను, అది చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇలా చూడండి, మీ నీడ నలుపు నా ఎర్రటి మొహాన్ని నలుపు చేయడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. పిచ్చి మొహం. నాన్న, మీకు బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి మేము చాలా ట్రై చేసాం నాన్న. అక్కే దీనికోసం చాలా ట్రై చేసింది. అవును, శైనవి ఎక్కడికి వెళ్ళింది? వీర్గఢ్ జెండాని అవమానపరిచడానికి అర్థం నువ్వు మహారాణిని అవమానపరిచినట్టు. తెలియని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఏమీ తినకూడదని చెప్పాను కదా. నా దృష్టిలో నువ్వు ఒక పాపాత్మురాలివి. నువ్వు ఎప్పుడూ నా కంటి కనిపించకూడదని వేడుకో. బామా, మీరే నాకు బామ్మ. నేను హవికి అక్కనవుతాను. మా నాన్న పేరు శరణ్. మహారాణి ఇంకా తన రాకుమారుడి కథని మా నాన్న చిన్నప్పటి నుంచే చెప్తారు. మీ ప్రేమ గురించి కూడా చెప్తారు. మా కథ చెప్పడం ద్వారా ఆయన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. మీ గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ రోజు కూడా మీరు ఆయన ఆశీర్వదించరా? ప్లీజ్ బామ్మా. ఖబర్దార్, నా దగ్గరకు రాకు. అసలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు.
శక్తి శక్తి సరిగానే నువ్వు బానే ఉన్నావు కదా? గుడిలో ఆ పెద్ద గంట పడిపోయిందని పూజారి ఇప్పుడే నాతో చెప్పాడు. నేను బాగానే ఉన్నాను. పట్టాభిషేకం ఏర్పాట్లలో ఎలాంటి కొరత ఉండకూడదు. ఏ కొరత ఉండదు, నువ్వు దిగులు పడకు. ఈ ప్రకటన తర్వాత ఈ వీర్ఘర్ మొత్తం పృథ్వీ మహారాజు పేరు మాత్రమే చెప్తుంది. సరే, నా నీడ నా మోహిని మొక్కాన్ని ఇలా నల్లపరుస్తుంది. అవకాశమే లేదు. ఎలా చెప్పండి? వీడ్ని దయచేసి ఏదో ఒకటి చెయ్యి. రాజు ఇతన్ని రాజుగా ప్రకటించబోతున్నాడు. నీ భర్త ఏం పని చేసొచ్చాడో తెలుసా? మత్తులో ఊళ్ళో ఉన్న ఒకరిపై బండిని ఎక్కించేశాడు. ప్రతాపోళ్ల మనిషి చూసి చాలా మంచి పని చేశాడు. అయినా డబ్బులిచ్చి వాడు నోరు మూయించాము. ఒకవేళ రాజుకి ఇతను చేసిన పని గనక తెలిసిందనుకో, రాజు రావడానికి ముందు ఇతనికి మత్తు దిగకపోతే మోహిని, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మోహిని. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఒక్క రోజు కోసమే నేను ఇతనితో జీవించాను. రాజసింహాసనం పైన కూర్చోబోయేది ఈయనే, కానీ పరిపాలించబోయేది ఈ మోహినియే. పేరుకు మాత్రమే ఇతను మహారాజు, కానీ నేనే మహారాణిని. వదినా, ఆ పళ్ళు చాలా వేడిగా ఉంది. ఒకవేళ నువ్వు అడ్డుపడకు. వాళ్ళు ఏం చేస్తే దాన్ని చెయ్యని. పృథ్వీ గనుక స్పృహలోకి రాకపోతే ఈ జన్మలో రాజసింహాసనం అతనికి దక్కనే దక్కదు. ఇది తాగండి. ఇదేంటి మోహిని? ప్రస్తుతానికి మజ్జిగ ఇస్తున్నాను, కానీ మీ మత్తు పోగొట్టడానికి నేను విషం ఇవ్వడానికి కూడా సంకోచించాను. మహారాణి గారికి ఇలా జరిగినట్టు తెలియకుండా ఉంటే చాలు.